ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు శ్రీకాకుళం జిల్లాలో ప్రశాంత వాతావరణంలో శనివారం ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 75 కేంద్రాల్లో 40,356 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ అధికారి ప్రగడ దుర్గారావు చెప్పారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పగడ్బందీ ఏర్పాట్ల మధ్య పరీక్షలు రాస్తున్నారు. తొలి రోజు ప్రథమ సంవత్సరం విద్యార్థులు తెలుగు, సంస్కృతం, హిందీ పేపర్లు రాస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏటా పరీక్షల ముందు నిర్వహించే పరీక్షా పే చర్చ కార్యక్రమం ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా నిర్భయంగా పరీక్షలు రాయటానికి ఎంతో ఉపయోగపడుతుందని శ్రీకాకుళం జూనియర్ కళాశాలల చీఫ్ సూపరింటెండెంట్ సౌభాగ్యలక్ష్మి మీడియాతో చెప్పారు. 1480 సీసీ కెమెరాల నిఘా నీడలో ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షల నిర్వహణకు 75 మంది సిఎస్లు, 31 మంది కస్టోడియన్లు, 4 సిట్టింగ్ స్క్వాడ్స్, 4 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 1650 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. మెడికల్ సిబ్బందితో ప్రాథమిక చికిత్సలు అందుబాటులో ఉంచారు. వికలాంగులకు ప్రత్యేక గదులు కేటాయించారు. అందులకు హెల్పింగ్ పర్సన్స్ను నియమించారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 30 మండలాల పరిధిలో 75 కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో ఈ కళాశాలలో 296 మంది విద్యార్థులు అటెండ్ అవుతున్నారు. ఈరోజు తెలుగు, సాంస్క్రిట్, హిందీ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఈ ఇంటర్మీడియట్ పరీక్షల దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యలుగా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు ఈ కళాశాలలో తీసుకోవడం జరిగింది. నేను ఈ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావును. ఇక్కడ టాయిలెట్స్ చక్కటి కార్పొరేట్ స్థాయిలోనే టాయిలెట్స్ ఉన్నాయి. అలాగే వాటర్ ప్లాంట్ కూడా ఉండడం వలన వాటర్ కూడా ఆర్ఓ ప్లాంట్ ఉన్న కారణంగా సక్రమైన మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్యాన్స్, అలాగే వెలుతురు వచ్చేటట్టుగా రూమ్స్, ఫర్నిచరు అన్ని రకమైనటువంటి ఏర్పాట్లు మా ఆర్ఐఓ గారి ఆధ్వర్యంలో పకడ్బందీగా ఈ కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులు హ్యాపీగా పరీక్షలు రాసుకుంటారని నేను ఆశిస్తున్నాను. అలాగే ప్రధానమంత్రి గారు పరీక్ష పే చర్చ కార్యక్రమం ద్వారా విద్యార్థులందరినీ అలర్ట్ చేసి ఉన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని రకమైనటువంటి వసతులు కల్పించి మా పై అధికారుల తాలూకా ఆదేశాల మేరకు ఈ పరీక్షలు సక్రమంగా దిగ్విజయంగా పూర్తి చేస్తామని మేము కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం. నమస్కారం అండి. ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలుర చీఫ్ సూపరింటెండెంట్ నేను. నా పేరు సౌభాగ్యవతి. ఈరోజు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 1 నుండి మన కళాశాలలో మార్చి 20వ తేదీ వరకు జరుగుతాయండి. మొత్తం 16 రోజులు పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఫస్ట్ ఇయర్ సెకండ్ లాంగ్వేజ్ సబ్జెక్ట్తో మొదలవుతుందండి. 20వ తేదీన మోడర్న్ లాంగ్వేజెస్తో ఎండ్ అవుతుంది. సో ఈరోజు తెలుగు, సాంస్క్రిట్, హిందీ పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షలన్నీ కూడా మా ఆర్ఐఓ గారి ఆధ్వర్యంలో సక్రమంగా నిర్వహించడం జరుగుతుంది. మాకు పోలీస్ ఎస్కార్ట్ అన్నీ ఉన్నాయండి. తర్వాత మాకు 7 రూమ్లు అలాట్ చేశాము. రూమ్కి 2 చొప్పున ఇన్విజిలేటర్స్ని వేసాము. క్వశ్చన్ పేపర్స్ కూడా ఏ ఇబ్బంది లేకుండా తెచ్చుకుని పనిచేసామండి. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహిస్తున్నాము. 144 సెక్షన్ కూడా విధించడం జరిగింది క్యాంపస్లో.